ధన్తెరస్ మరియు దివాళీ సందర్భంగా 20% ఫ్లాట్ ఆఫ్ ఆన్ VA మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? గూని పెళ్లి కొడుకు కథ బాగుంటుంది సరదాగా. చూడండి, మనకి పాత దేవాలయాలు చూడాలంటే భలే ఆసక్తిగా అనిపిస్తుంది కదా, అట్లా పాత కథల మీద ఆసక్తి ఉంటుంది. అవును. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు, శూరసేనుడు. ఈ శూరసేనుడికి భార్య గతించింది, ఒక పిల్ల మాత్రం ఉండేది, ఇందుమతి అమ్మాయి పేరు. బాగుంది. ఇలా చాలా యాక్టివ్, అన్నీ తెలుసుకోవాలి పిల్ల. ఈ ఇందుమతికి ఒక దాది ఉండేది, ముసలవ్వ, ఒక మీడియం ముసలితనం అనమాట. పిల్ల ఏది అడిగినా చెప్పేది. అదేమిటి, ఇదేమిటి, ఇదేమిటి, దీన్ని ఏమంటారు, ఇది అక్కడ ఎందుకు లేదు. పిల్లలకు బోళ్ళని శంకలు వస్తుంటాయి కదా, అసలు శంకలు చాలా ఎక్కువ, ప్రశ్నలు ఎక్కువ. అయితే ఏమైంది, ఒకసారి తోటలో తిరుగుతున్నారు. పిల్ల ఒక 7 ఏళ్ల పిల్ల, అప్పటికి 7 ఏళ్ల పిల్ల తిరుగుతుంటే దానికి తొండ ఒకటి చెట్టు మీద పాకుతూ కనపడింది. దానికి బుడతలు, చిలకలు అవన్నీ తెలుసు. అదేమిటిది అది అని అడిగింది. అదేం చెప్పిందంటే, దీన్ని తొండ అంటారు, ఇది వరకు కొండలంత ఉండేవిటి అవి, అయితే భూదేవి వీటి బరువుని మొయ్యలేకపోతున్నాను అని బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది. అందుకని అవి సైజు పెరగకుండా అంతే ఉండేలాగా చేశాడు. పుట్టినప్పుడు ఇంత ఉంటుంది, తర్వాత ఇంత అవుతుంది, అంతే ఉంటుంది. తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుంది అంటారు, ఊసర వెళ్ళి కూడా అంత అవ్వదు, అది కూడా అంతే ఉంటుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా ఆ తొండని పుచ్చుకుని ఆడుతూ ఉండేది. పుచ్చుకునేది. పిల్లలు చిన్నతనంలో భయమే ఇది కదా. ఏం చేసింది, వాళ్ళ నాన్న మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ తోటలో నుంచి ఓ తొండ పిల్లని పుచ్చుకెళ్ళి ఆ చేతి మీద అటు ఇటు పోతే కిలకిల్లాడుతూ తీసుకెళ్ళి నాన్న ఒళ్ళో పడేసి, నాన్న అదాట బల్లి తొండ అవి మీద పడితే కంగారు పడరు, ఆయన లేజాని కంగారు పడ్డాడు, గోల పెట్టేశాడు. పిల్ల అడిగింది, అంత చిన్న తొండకి భయపడతాం ఏంటి నాన్న, నీకు ధైర్యం లేదా అంది. ఆయన కొళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది. కూతురు వచ్చేసరికి అలా కసిరేసాడు పిల్లని. కసిరేసి అది నిలదీసింది. ఊరుకోలే పిల్ల, చిన్నది కదా, ఇంతే ఉంది, దాన్ని చూసి భయం ఏమిటి అనేసరికల్లా ఆయన చిరాకొచ్చి, తొండ నీ అంత అయ్యాక చేస్తాను నీకు పెళ్ళి అన్నాడు. ఊరికే ఒక ఇరిటేటింగ్గా ఏదో ఒకటి మాటలు, నీ పెళ్ళి అవుతుంది, నీ పెళ్ళి అయితే బుద్ధి వస్తుంది, ఇలా మాట్లాడతారు కదా, అట్లా ఈ వాదనలో తొండ నీ అంత దయ్యాక పిల్లకి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. అనగానే మంత్రులు హాహాకారాలు చేశారు. ఏమిటి మహాప్రభు, ఇలా పిల్లని ఇంత మాట అంటారా, తొండ ఎంతే ఉంటుందండి, అది పెరగదు, తొండలు పెరగవు కదా, పిల్ల పెళ్ళేలా ఆపుతాము, పైగా ఏదో చిన్నపిల్ల సరదాగా చేసింది అనేసరికల్లా ఆయన బిగిసిపోయాడు రాజు. నేను అన్న అది మాట అంటే మాటే, ఫిక్స్ అయిపోయాడు. నేను అన్నాను కాబట్టి అంతే చేస్తాను అన్నాడు. ఈ తొండని కాపలాగాయండి, దాన్ని పెంచండి, అది పెరిగితేనే పిల్లకి పెళ్ళి. అయ్యో రామ, ఇప్పుడు ఈ పిల్ల ఎంత ఉందో తొండ దీనంత అవ్వాలి, అప్పుడే పెళ్లి చేస్తా. అయితే ఏమైంది, అయ్యో దాది ఏడ్చింది. అయ్యో పిల్ల ఇందుకు నీకు పెళ్ళి అవదే అమ్మా అని ఏడిచింది. ఏడిచి ఎందుకు అవదు, తొండ పెరగదు అంది. అనేసరికల్లా బ్రహ్మదేవుడి శాపం, ఆ తొండలు పెరగవమ్మా, ఇంతే ఉంటాయి అంటే, సరే బ్రహ్మదేవుడికి దండం పెడతాని రోజు బ్రహ్మదేవుడా నాకు పెళ్ళి అవ్వాలంటే ఈ తొండ పెరగాలి అని దండం పెట్టేది ఆ బొడ్డది. పెడితే పెట్టగా విచిత్రంగా ఈ తొండకి ఏదైనా ప్రాబ్లమో లేకపోతే బ్రహ్మదేవుడే ఇది ఈ పిల్ల మొర విన్నాడో తెలియదు కానీ ఆ తొండ ఇంత పెరిగిపోయింది. అది పెరిగింది. పెరిగేసరికల్లా బాగా పెద్దదైంది, తొండ పెద్దదైపోయింది, పిల్ల పెద్దదైంది. పిల్లకు 15-14 ఏళ్ళు వచ్చాయి. 14 ఏళ్ళు వస్తే పెళ్లి చేస్తారు కదా, 15 ఏళ్ళు వస్తే అబ్బో పిల్ల పెద్దదైపోయినట్టు. సరే అక్కడి నుంచి మంత్రులంతా చూసుకుని, మహాప్రభు అమ్మాయికి స్వయంవరమో కళ్యాణపు పత్రికలు పంపటమో చేయొచ్చు, తొండ బాగా పెద్దదైందండి అన్నారు. అనేసరికల్లా రాజుగారికి ఆయన అనేసాడు కానీ ఒక 6 నెలలు పోయేసరికి ఆయనకే దిగులు పుట్టింది. అయ్యో పిల్లకి పెళ్లి కాదు ఎట్లాగరా దేవుడా అని. కొంచెం తొండ పెరుగుతుంటే సంతోషపడ్డాడు. ఇంత మటుకు వచ్చాక ఏమన్నాడు, సరే ఆ తొండని చప్పి దాని గుండెని చీల్చండి, గుండెని తీసి బయట పెట్టండి, అది ఏ జంతువు గుండో ఎవడు చెప్తాడో వాడికిచ్చి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. తొండ గుండెకాయని తొండది అని ఎలా గుర్తిస్తారు, దిక్కుమాలిన ఇది కదా, పిచ్చిరాజు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈవిడ మళ్ళీ బెంగ పెట్టుకుంది దాది. అయ్యో ఇలా కుదురుతుంది, తప్పు, ఇది చేయలేరు. సరే ఏమనుకుంది చూద్దాం, ఆలోచిద్దాం అనుకుంది. తొండని చంపేశారు. చంపేసి దాని గుండె చీల్చి దాని గుండెకాయను ఒక గాజు పెట్టెలో భద్రం చేశారు చెడిపోకుండా. అక్కడి నుంచి దేశాల రాజకుమారులకి కబుర్లు వెళ్ళినాయి. వచ్చిన రాజకుమారులు అందరూ సూపర్లు. ఈ మన దాది ఒక్కోడిని రాజకుమారిని అట్లా చూసొచ్చి
చిలకలగుట్ట రాజకుమారుడు ఎంతో బాగున్నాడు, మన ఇందుకి సరైన జోడి అని అనుకుని తనకి అంతఃపురంలో పనిచేసేందుకు 4 గూనివాళ్ళు ఉన్నారు. అంతఃపురంలో ఆడపిల్లలు ఉండే చోట తృతీయ ప్రకృతుల్ని కానీ అవును, గూని అవిటి అలాంటి వాళ్ళని కానీ అవయవ లోపాలు ఉన్న వాళ్ళని, కళ్ళు సరిగ్గా కనపడని వాళ్ళని, తేలిగ్గా పనిచేయగల అలా పెట్టుకునేవాళ్ళు. ఈ గూని వాళ్ళల్లో ఒకరిని పిలిచి, ఒరే గూనివాడ నువ్వు ఒక పని చెయ్యి, మరి చిలకలగుట్ట రాజకుమారుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఈ గుండె తొండది అని చెప్పు. అతను చెప్పేస్తాడు, మన రాజకుమార్తెకి వాడికి పెళ్ళైపోతుంది, పిల్లకి పెళ్లి గండం లేకుండా తప్పిపోతుందిరా, చిన్నప్పటి నుంచి బెంగ పెట్టుకున్నాను అంటే గూనివాడు నీకు బోల్డ్ అంత డబ్బిస్తా, నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తా, అసలు రాజకుమార్తో పాటు మనం వెళ్ళిపోదాం, ఆ రాజ్యం ఇంకా పెద్దది, హాయిగా ఉండొచ్చు, అరణపు వాడంటే మనకేం పనులు ఉండవు, మన పిల్ల పనులే మనం చేసుకోవచ్చు అని వాడిని ఒప్పించింది. ఒప్పుకున్నాడు వెళ్తానని చెప్పాడు. కానీ వాడు వెళ్ళల. ఇప్పుడు రాజకుమార్తెని పెళ్లి చేసుకునే ఏకైక రహస్యం ఏమిటి? ఆ డబ్బాలో ఉన్న గుండెకాయ తొండది అని చెప్పడం. ఆ రహస్యం చెప్తే చిలకలగుట్టవాడెందుకు, తన్నైనా చేయాల్సిందే పెళ్ళి. నేనే చెప్పి రాజునవ్వచ్చుగా, కొత్త రాజుగారి ఇంట్లో గూని పనివాడిగా నేను ఎందుకు ఉండాలి అంతఃపురంలో? రాజు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు, అది నేనే చెప్పాలని భావించి వెళ్ళకుండా ఊరుకునేసరికల్లా మర్నాడు సభలో అందరినీ కూర్చోబెట్టారు. ఆ గుండెకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇది ఏ జంతువుదంటే ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈ గూనివాడినాడు, మహారాజా నేను కూడా ప్రయత్నించచ్చా అంటే ఎవరైనా ప్రయత్నించచ్చు అన్నాడు. నువ్వు పనివాడివి, నువ్వెందుకు ప్రయత్నిస్తావు అనలా. అనకపోయేసరికల్లా ఆ అబ్బాయి ఏమో చెప్పేశాడు, ఆ గూని అబ్బాయి హంప్ అనాలి, ఈ హంప్ కాస్త చెప్పేసరికల్లా ఇంకేముంది రాజుగారు, ఈ ఏ జంతువు గుండెకాయ అయితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను చెప్తాడో పెళ్లి చేస్తానని చెప్పాను కాబట్టి మాట అంటే మాటే, ఇక్కడ మాత్రం పట్టుకున్నాడు. మాట అంటే మాటే కాబట్టి పిల్ల పెళ్లి నిశ్చయమైపోయింది. రాజకుమారులందరూ తెల్లబోయారు. వివాహం చూసి వెళ్ళండి మీరంతా అని అందరికీ సకల రాజ మర్యాదలు చేశారు. ఈవిడేమో తెల్లబోయింది. ఊరివిడి దుంపదేగా, త్రాష్ట్రుడు ఇంత పని చేశాడు, ఇప్పుడు ఈ పనివాడు, పైగా గూనివాడు, పిల్లేమో అందమైన పిల్ల, దానికే ఇష్టమైతే వేరే కథ, వీడు దొంగ, ముందు వాడు ప్రవృత్తి సరైంది కాదు, వాడిది ప్రవృత్తి మంచిది కాదు. ఆవిడ ఏం చెయ్యాలో తెలియలా. సరే ఏమైంది, సరే పెళ్ళికి ఒప్పేసుకున్నారు. ఈ అంతఃపురంలోకి గూనివాడు వస్తుంటే ఆ మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మొత్తం 4 కదా, వాళ్ళందరూ నన్ను అడిగారు, ఏరా నువ్వు రాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నావు, మరి మాకు తగిన బహుమానాలు ఇవ్వు, మనం అందరం స్నేహితులం కదా అనేసరికి నేను రాజు అవుతున్నాను, మీతో నాకు స్నేహం ఏమిటి, పోపోండి అన్నాడు. పొమ్మనేసరికల్ని వీళ్ళు 3 బిక్కమొహాలు వేసుకుని యువరాణి దగ్గరికి వెళ్ళారు. మరి మా స్నేహితుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు యువరాణి, మరేమో మాకు ఏమీ ఇవ్వనన్నాడు, ఏమి ఇవ్వను, అసలు మిమ్మల్ని ఉండనివ్వను భూమి మీద అన్నట్టుగా మాట్లాడేశాడు, మరి మీరు ఏదైనా మాకు ఇస్తారా అని అడిగేసరికల్లా ఈవిడేమంది, వాళ్ళతో పెట్టుకోవద్దు, నా పెళ్ళి అవనివ్వండి, నేను మీకు కావాల్సినవి ఇస్తాను, మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకుంటామని చెప్పింది. ఇంతలో ఏమైంది, మాటల సందడి వినపడుతోంది. రాజుగారు పెళ్లి కొడుకు అంటే ఆ హంపబ్బాయి ఇద్దరు వస్తుంటే ఈవిడేం చేసింది, అంతఃపురానికి ఈ అమ్మాయి ఉన్న గదికి ఒకటే తలుపు ఉంది, వీళ్ళని ఇంకో చోటకి పంపలేక పెద్ద భోషాణం పెట్టుంటే, ఒరే మీరు 3 ఇందులో దాక్కోండి, మా నాన్నను అతను చూశారంటే ఏమంటారోను అని ఎక్కిచ్చింది, మూత పెట్టేసింది. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. రాజు ఆడిన మాట తప్పకపోవటం, ప్రజల్లో అందరిలోకి మనకి ఎలాంటి ఇవి ఉంటాయి, గూనెబ్బాయిని పెళ్లి చేసుకోనని అది నేను వనకూడదు, పతివ్రత ధర్మాన్ని పాటించాలని కూతురికి 1 గంట బోధించాడు. మనం చెప్పాం ప్రజల్లో ఒకటేసారి, మనం అందరికీ ఏమిటి వాళ్ళందరి ముందు ప్రమాణం చేశాను, ఆ ఏ జంతువు గుండెకాయ అని ఎవడు చెప్తాడో వాడికి ఇచ్చి పిల్లని పెళ్లి చేస్తానని, కుంటి గుడ్డి గూని ఎవరన్నా సరే వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, కాబట్టి నువ్వు నా మర్యాద కాపాడాలమ్మాయి అని కూతురికి నచ్చ చెప్పాడు. సరేనంది. ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడానికి 1 గంట 2 గంటలు పట్టేసరికల్లా సరే భోషాణం పెట్టి తీసింది. వాళ్ళు వెళ్ళాక ఆ లోపల కూర్చునున్న 3 ఊపిరాడక చచ్చిపోయారు. నిర్ఘాతపోయింది రాకుమారి. ఏమిటో వీళ్ళకి హెల్ప్ చేద్దామనుకుంటే వీళ్ళు కాస్త పోయారు, బహుమతులు ఇద్దాం అనుకుంది. ఇప్పుడు ఏం చేయను, గబగబా దాదిని పిలిచింది. దాది కొంప మునిగిపోయింది, ఇదిగో చూడు ఇలా అయ్యింది అని చెప్పేసరికల్లా సరే దాది ఏం చేసింది, నువ్వు మాట్లాడిపాక తెల్లవారే లోపల వీటి సంగతి చూస్తాను నేను
అని చెప్పేసి ఒక శరీరాన్ని బయటికి తీసింది, ఒకటి బాడీని తీసి ఒక గోను సంచిలో మూటగట్టి అక్కడి నుంచి సముద్ర తీరంలో ఉండే ఒక జాలర్ అబ్బాయిని కేకేసుకొచ్చింది. అబ్బాయి, నువ్వు చాలా బలశాలివి, మరి ఇక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగింది, రాజుగారికి ఇప్పుడు పెద్దని అమ్మాయి గారి పెళ్ళి, తెలిస్తే బాగుండదు, నీకు ఎత్తుకెత్తు ధనం ఇప్పిస్తా రాజకుమారి చేత, ఈ మూటను సముద్రంలో పారేసి వచ్చి పారేసి మళ్ళీ అంతఃపురానికి రా అని చెప్పింది. ఆ మూట మోసుకెళ్ళాక ఏం పారేస్తున్నారో చూద్దామని మూట తీశాడు. లోపల ఒక గూని అబ్బాయి కనపడ్డాడు. రాత్రిపూట కదా, ఒక వ్యక్తి వాడు గూనిగా తెలుస్తోంది. సరే మూట కట్టి పారేసేసాడు. అంతఃపురానికి వచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో మూట కనపడింది. పారేసిన మూట మళ్ళీ వచ్చింది. ఏంటబ్బా విచిత్రం అనుకుని రెండోది కూడా పట్టుకెళ్ళాడు. అప్పుడు దాది ఏం మాట్లాడలా, ప్లాన్ అది. అదే అదే అదే. అక్కడి నుంచి వాడు పారేసి మళ్ళీ వచ్చాడు అంతఃపురం. మళ్ళీ కనపడింది మూడో మూట. ముగ్గురు కదా, మూడో మూట. ఓరి గూని వెదవా, నేను నిన్ను పారేస్తే మళ్ళీ వస్తున్నావు, ఎట్లాగురా నీ సంగతి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్లి మూటను పారేశాడు. నాలుగోసారి వెనక్కి వచ్చాడు. వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తున్నాడు, అప్పుడే మెట్లెక్కుతున్నాడు. మెట్లెక్కుతుంటే ఈ బలాఢ్యుడైన జాలర్ అబ్బాయి ఏమనుకున్నాడు, హౌరవురా 3 సార్లు మూట కట్టి పారేసిన మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నాడు గూని వెదవా, వీడి సంగతి చెప్పాలని ఏం చేశాడు, వెనక నుంచి అధాటన కొట్టాడు ఒక దెబ్బ. వాళ్ళు చంపితే చావట్లా, నువ్వు నా చేతి దెబ్బకి చావకేం చేస్తావు, నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అని చెప్పి నా ఫటాఫటా కొట్టేశాడు. కొట్టేసరికల్లా అయిపోయింది. పక్క నుంచి చూస్తోంది కొట్టడం. ఏమిట్రా నాయన ఇంత పని చేసావు అనేసరికల్, కాదు బామ్మ అది నేను 3 సార్లు పడేశాను, మళ్ళీ వచ్చాడు, వీడి సంగతి చెప్దామని నేనే కొట్టాను, నీ వల్ల కావట్లేదు, వాడు వచ్చేస్తున్నాడు, పట్టు సంచి పట్టరా వీడిని కట్టేద్దాను. కట్టేసి తీసిపోయాడు. పడేసి ఈసారి వచ్చాక ఏమీ లేదు. ఇప్పుడు 4 బాడీలు వాడు పారేశాడు. కానీ వాడు పారేసింది ఏమిటి, ఒకటే అని వాడి భావన. ఓహో, ఇప్పటికీ కూడా మరి అంతేగా, వాళ్ళు నలుగురని వాడికి ఏం తెలుసు. అక్కడి నుంచి వాడికి డబ్బులు ఇచ్చి పంపేశారు. తెల్లవారింది, పెళ్లి కొడుకు రాలా, లేడు పెళ్లి కొడుకు. మొత్తం అంతా వెతికిచ్చారు, ఏమైపోయాడు అని. ఏమైపోయాడు అని వెతుక్కున్నారు. వెతుక్కుంటే దాది ఏం చెప్పిందంటే, మీరు ఆ బాయికి ఇద్దామనుకున్నారు, వాడు ఆనందంతో ఎగిరి రాత్రి మద్యం తాగాడు, మెట్లు జారి పడిపోయాడండి, పుసుక్కుని పోయాడు, వాడి ప్రాణం ఎంత, పెళ్ళైతే చేద్దామనుకున్నాం కానీ అప్రదిష్ట మనమే ఏదో చేశామనుకుంటారని నేను సముద్రంలో పారేయించాను, కాబట్టి వేరే పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నామని చెప్పేద్దాము, అతనే వద్దన్నాడని ఒక ఉత్తరం రాసుకుందాం మనమే. నాకు తెలిసిన విషయం చెప్పాను కానీ రాజకుమారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అమ్మాయిని అనురూపమైన వరుడికి ఇచ్చి పెళ్లి చేయండి, ఇది నా అనుమతి, పోటీలో గెలిచిన వాడిగా ఇది నా అనుమతి అని ఉత్తరం రాయించి ఇగో పెళ్లి కొడుకే రాశాడు అని చెప్పి చూపించేశారు. అదే కదా. అక్కడి నుంచి చిలకలగుట్ట రాజకుమారుడు మన ఇందుకు సరిపోతాడండి, ఆ పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసేయండి అని వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని. అమ్మాయికి చిలకలగుట్ట వాడు బాగున్నాడమ్మా అని దాది నాన్న ఇద్దరూ చెప్పారు. చక్కగా ఇందుమతి స్వయంవరం అయిపోయింది. నలుగురు కాస్త అత్యాశ పడ్డందుకు, ఒకడు ఆశపడ్డందుకు పాప మిగిలిన వాళ్ళు కూడా పోయారు, వాళ్ళు ముగ్గురు కూడా పోయారు. ఇది హాస్య కథగానే తీసుకోండి కానీ అంతకంటే ఇంకో రకంగా అంతే. కథ కంచికి చాలా బాగుందండి. దాది ఐడియా సూపర్. అదే. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.